కార్తిక్ జ్యోత్స్న ఇద్దరు కారులో వస్తూ ఉంటారు. ఇంకలా చీకటి పడిపోయేసరికి దీప కంగారు పడుతూ స్కూటీ మీద వచ్చి వాళ్ళకి ఎదురుగా అక్కడే నించొని ఉంటుంది. ఏంటి దీప, నేను రావడం ఆలస్యమైందని చెప్పి నువ్వే వచ్చేసావా, చూడు దీప అని అంటూ కార్తిక్ దీప దగ్గరికి వచ్చి దీప జడలో ఉన్న పూలని సర్దుతూ ఉంటాడు. అవును బావా, దీప వచ్చింది కదా, ఇప్పుడు దీపకి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాల్సిందే అంటూ జ్యోత్స్న కార్తిక్కి ముద్దు పెట్టడానికి దగ్గరగా వస్తూ ఉంటుంది. కార్తిక్ గమనించుకోడు. ఇంకా దీప చూసి కోపం వచ్చి ఒక్కసారిగా కార్తిక్ని పక్కకు జరిపి జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. ఇంకా అలా అందరూ ఇంట్లో మళ్ళీ కూర్చుంటారు. ఏంటి దీప, జ్యోత్స్న ఎందుకు కొట్టావు అని కార్తిక్ అడుగుతూ ఉంటే, ఇది పరాయి ఆడది నా భార్య ముందే పరాయి ఆడది భర్తకి ముద్దు పెడితే ఎలా ఉంటుందో చూపించాలనుకుంది బావా, అందుకే లాగపెట్టి ఒకటి ఇచ్చాను అని దీప చెప్తూ ఉంటే, ఇంకా నువ్వు అడ్డుగా ఉన్నావు దీప, నిన్ను అడ్డు తప్పించైనా సరే నేను బావని పెళ్లి చేసుకుంటాను అని జ్యోత్స్న అరుస్తూ ఉంటుంది. అది నీ తరం కాదు, ఈ జన్మలో అది జరగదు అని దీప అంటూ ఉంటే, ఈ జన్మలోనే చేసి చూపిస్తాను సుమిత్ర కన్న కూతురా అని జ్యోత్స్న చెప్పడంతో కార్తిక్ దీప ఇద్దరు చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు.